ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో రాజ్యమును గూర్చి, భక్తిని గూర్చిన సమస్యలు, వాటి తీర్మానాన్ని మనం చూడగలం. గత దినం 9 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. రాజులకు లోబడాలి అనే సంగతి మనం గ్రహించుకున్నాం. 10వ వచనం నుంచి 15వ వచనం వరకు భక్తులు, భక్తిహీనులు వారి గురించి రాయబడి ఉంది. 10వ వచనాన్ని మనం చదువుదాం. మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మొరవబడి ఉండుటయు నేను చూచి తిని, ఇదియు వ్యర్థమే. ఈ 10వ వచనంలో రాయబడినటువంటి సంగతి చాలామందికి సంశయంగా ఉంది. దుష్టులు క్రమంగా పాతిపెట్టబడడం, విశ్రాంతి నందడం, న్యాయముగా నడుచుకున్న వారేమో పరిశుద్ధ స్థలానికి దూరంగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరవబడడం నేను చూచాను అంటారు. ప్రసంగి ఈ తన గ్రంథంలో సూర్యుని క్రింద, భూమి మీద జరిగే సంగతులు మాత్రమే చెప్పాడు. ఈ గ్రంథంలో సూర్యుని క్రింద అని 22 సార్లు ఉంది, భూమి మీద అని 3 సార్లు ఉంది. అంటే ఈ ప్రసంగి గారు సూర్యుని క్రింద, భూమి మీద జరిగే సంగతులు చెబుతున్నాడు. దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుట అనే మాట, ఇది యెషయా గ్రంథం 57:1 చెప్పబడిన విశ్రాంతి కాదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఇది మరణానంతరం కలిగేటువంటి విశ్రాంతి. కానీ ప్రసంగి చెప్పేది భూమి మీద కలిగే విశ్రాంతి. యూదులకి ఒక ప్రత్యేకమైనటువంటి శ్మశాన భూమి ఉండేది. యూదులకి ఒక ప్రత్యేకమైన శ్మశాన భూమి ఉండేది. అది వాళ్ళ దృష్టికి మిగుల పరిశుద్ధమైనది. అక్కడ పాతి పెట్టబడితే విశ్రాంతి పొందుతారు అనేది వారి యొక్క నమ్మిక. ధనవంతులు, రాజులు చనిపోతే అక్కడే పాతి పెట్టేవారు. పేదవారు ఒకవేళ న్యాయంగా నడుచుకుంటున్నా ఆ స్థలానికి తేబడక ఎక్కడో పాతి పెట్టేసేవారు. అందుకే న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలానికి దూరంగా, అంటే ఆ శ్మశాన భూమికి రాకుండా ఎక్కడో పాతిపెట్టబడుట అనేది మాత్రమే ప్రసంగి గారు చెబుతున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చెను అనే మాట ఇక్కడ ఉండదు. కాబట్టి ప్రసంగి భూమి మీద జరిగే విషయాలే చెబుతూ ఉన్నాడు. మన ప్రభు చెప్పినటువంటి ధనవంతుడు లాజరు సంగతి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఆఖరి వరకు. దరిద్రుడు చనిపోయి పాతిపెట్టబడినట్టు లేదు బైబిల్లో.
దేవదూతలు మాత్రం అతని ఆత్మను పరదైసుకు కొనిపోబడినప్పుడు విశ్రాంతి పొందుచున్నట్లు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి పాతాళంలో బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. యూదులు తలంచిన పరిశుద్ధ స్థలంలో అతన్ని పాతిపెట్టి ఉండవచ్చు, కానీ అక్కడ పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఇది వాస్తవమైన సంగతి. అయితే ప్రసంగి చెప్పింది, ఇది వరకు ధనవంతులు దుష్టులుగా ఉన్న ఈ శ్మశాన స్థలంలో అనగా పరిశుద్ధ స్థలంలో పాతిపెట్టబడుతున్నారు. అక్కడ పాతిపెట్టబడితే వారికి విశ్రాంతి అనేది వారి అభిప్రాయం. పేదలైన వారు న్యాయంగా నడుచుకున్న ఆ స్థలానికి తేబడరు అని ప్రసంగి చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు రాయించిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. వారు నిజంగా విశ్రాంతి పొందుతారు. కీర్తనకారుడు అంటాడు 9:17లో, 9వ కీర్తన 17వ చరణం మనం చూస్తే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అంటాడు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళంలో దిగిపోతారు, ఇది నిశ్చయం. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయాన్ని విడిచిపెట్టేస్తారు, హృదయపూర్వకంగా దుష్టక్రియలు చేస్తారు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు దుష్క్రియ చేశారు. కాబట్టి వారు ఒక సాయంకాలం లోపలే, అంటే ఒక దినం లోపలే వాళ్ళు ఇద్దరు క్రింద పడి చనిపోయారు. యోధా కుమారుడైనటువంటి ఓనాను అనేవాడు, వాడు రెండవ కుమారుడు యోధాకి. వాడు దుష్క్రియ చేసినప్పుడు దేవుడే అతన్ని చంపినట్లు ఆదికాండం 38వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. దావీదు ఎవడు అని అతన్ని తిరస్కరించి మోటుగా అతని మీద దుర్భాషలాడి మోటుతనాన్ని కనుపరిచినటువంటి నాబాలు 10 దినముల లోపల దేవుని చేత మొత్తబడి చనిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 38వ వచనంలో మనం తెలుసుకుంటున్నాం. కనుక అప్పుడప్పుడు శీఘ్రముగానే కొందరికి శిక్ష కలుగుతుంది. మొత్తానికి మనం చూస్తే ఇది తీర్పు కాలం కానందు చేత మిక్కిలి దీర్ఘశాంతముతోనే దేవుడు దుష్క్రియలు చేయుచున్న పాపులను దండించకుండా వారిని రక్షింప కోరుచున్నాడు. అయితే ఈ దీర్ఘశాంతం ఎల్లప్పుడూ సాగుతుందా? ఎల్లప్పుడూ ప్రభు దీర్ఘశాంతాన్ని కనుపరుస్తాడా?
సాగదు. ఎందుకంటే ప్రభు దినం రాబోతా ఉంది. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అంట. కాబట్టి దేవుని దీర్ఘశాంతం ఎల్లప్పుడూ సాగదు. మహా వేండ్రముతో పంచభూతములు లయమైపోగా పాపములన్నిటిలో గొప్ప పాపముగా క్రీస్తును నమ్మకపోయిన వారి మీదకు అది హఠాత్తుగా వస్తుంది. అదే దేవుడు వారికి విధించే శిక్ష. అదే వారికి దేవుడు విధించే శిక్ష. ఇంకా మనం చూస్తే 12వ వచనం, పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవాడు క్షేమంగా ఉంటారు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యాలు చేసి వాళ్ళు ఒకవేళ దీర్ఘాయుష్మంతులుగా ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవాడే క్షేమంగా ఉంటాడు. క్షేమంగా ఉంటాడు. ఎన్నిసార్లు గర్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం ఎప్పటికీ సాగదు, ఎప్పుడు ఉండదు. అది ముగించబడే టైం రాబోతూ ఉంది. ఆ ముగించబడే టైం ముందే ఆ శిక్షను, ఆ ఉగ్రతను మనం భరించిన అవసరం లేకుండా క్రీస్తును పట్టుకుని నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పారు కాబట్టి రక్షించబడితే మేలు. కాబట్టి ఇంకా మనం చూస్తే మన భాగంలో దుష్కార్యములు చేయవారికి దీర్ఘాయుష్షు ఒకవేళ ఉన్నా వాడికి క్షేమం ఉండదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. క్షేమంగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలెను. నీకు నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలను, ఆజ్ఞలను గైకో అని మోషే గారు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. కీర్తన 37:11, కీర్తన 37:11, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖముగా ఉంటారు. కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు వారి పరిస్థితి పూర్తిగా తేటపడుతుంది. దుర్మార్గులు శిక్షించబడినప్పుడు భక్తులేమో విశ్రాంతి పొందుతారు. దుర్మార్గులకు శిక్ష కలుగుద్ది, భక్తులకు విశ్రాంతి కలుగుద్ది. మత్తయి సువార్త 25లో మనం చూస్తాం. 31వ వచనం నుంచి మనం చూస్తే 31వ వచనం నుంచి, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు.
గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నలభై 46వ వచనం మనం చదివితే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. యోహాను గారు కూడా యోహాను సువార్తలో 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 మాట అంటారు, దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. జీవ పునరుత్థానం భక్తులు నిజమైన నిత్య విశ్రాంతిని పొందేటువంటి స్థలం. ఇంకా మన భాగంలోకి వస్తే 14వ వచనం, వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులకు కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులకు కొందరికి జరుగుతున్నది, ఇది వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను. భక్తిహీనులు కొందరు బాగుపడరు, నీతిమంతులు కొందరు శిక్ష పొందటం, ఇది సొలొమోనుకి ఎల్లప్పుడూ సమస్యగా ఉంది. అందుకే వ్యర్థము అంటున్నాడు. దీనిని బట్టి చూస్తే సొలొమోను చెప్పినది విశ్వాసం మూలంగానే చెప్పాడు, కానీ పరిస్థితి గమనించి చెప్పినట్లుగా లేదు. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది మరొకటి లేదు అని ఇంతకుముందు చెప్పిన తీర్మానాన్ని మరలా చెబుతున్నాడు. 15వ వచనం, అన్నపానాలు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషులకు లాభకరమైనది మరొకటి లేదు, కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదే వారికి తోడుగా ఉన్నది అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 24లోను, 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, 5వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ విషయాలు చెబుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిరీక్షణ లేకుండానే జీవించేవారు అన్నమాట. వారి కరుపే వారి దేవుడు. మనుషుల జీవన విధానం ఇలాగే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు తమ కోరికలను నిరాకరించి క్రీస్తులో ఆనందించడం చాలా ముఖ్యం. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటారు, మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. 14వ అధ్యాయం లోకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. 33వ వచనంలో లోకాసు వార్త 14:33లో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. కాబట్టి మన కోరికలను మనం నిరాకరించి క్రీస్తులోనే ఆనందించడం, అది మనకు ఎంతైనా మేలు. ఇంకా మనం చూస్తే ఆఖరి వచనాల్లో 16వ వచనం, జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములు చూచుటకును నా మనస్సు నేను నిలపగా
దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటుని. జ్ఞానాభ్యాసం చేయడానికి దివారాత్రులు కన్నులకు నిద్ర రాకుండా మనుషులు జరిగించేటువంటి వ్యాపారాలను చూడడానికి భక్తుడు మనసు నిలిపాడు. ఆయన అంటాడు, దేవుడు జరిగించినదంతా నేను కనుగొన్నాను, సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు. ఒకవేళ కనుగొనాలని మనుషులు ఎంత ప్రయత్నించిన వారు కనుగొనలేరు. దానిని తెలుసుకోవాలని జ్ఞానులు పూనుకున్నా సరే వారు కూడా కనుగొన జాలరని నేను తెలుసుకుంటున్నట్టు. కాబట్టి దైవ కార్యములు ఎరుగుట, దేవుడు జరిగించు క్రియలను తమ సమస్త జ్ఞానముతో మనుష్యులు కనుగొన జాలరు అనేటువంటి విషయం స్థిరపరచబడతా ఉంది. అయితే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ రాజుకు మనం లోబడితే ఆయన కార్యాలన్నిటినీ స్పష్టంగా తేటపరుస్తాడు. 25వ కీర్తన 14వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గలవారికి తెలుస్తుంది. కానీ మానవ జ్ఞానంతో దైవ కార్యాలను మనం ఎరగడం, కనుగొనడం అది సాధ్యం కాని పని. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.